లక్కీ విన్నర్ 6 బి యామిని 10th క్లాస్ గర్ల్స్ హై స్కూల్ యలమంచిలి. ఈరోజు మనం ఇంటర్మీడియట్ మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఎక్సర్సైజ్ 2A మనం సెకండ్ సమ్ గురించి నేర్చుకుందాము. అయితే మ్యాథమెటికల్ ఇండక్షన్ గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. ఏంటి మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రాసెస్ అన్ని ఒక్కసారి రిమైండ్ చేసుకుందాము, తర్వాత సమ్లోకి వెళ్ళిపోదాం. సరే, మ్యాథమెటికల్ ఇండక్షన్లో మనకి స్టెప్స్ ఏంటి? ఫస్ట్ది n=1కి చూపించాలి, ట్రూ అని చూపించాలి. ఓకే, షో దట్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ n=1. సెకండ్ స్టెప్ ఏంటి? n=k కి తీసుకోవాలి. లెట్ n ఇట్ ఈస్ ట్రూ ఫర్ n=k. n=k కి ట్రూ అని తీసుకోవాలి. థర్డ్ స్టెప్ ఏంటి? ప్రూవ్ దట్ n=k+1. Prove that it is true for n=k+1. ఈ 3 స్టెప్స్ గుర్తుంటే చాలు, మనకి సమ్ వచ్చేసినట్టే. ఈ 3 స్టెప్స్ ప్లస్ సింప్లిఫికేషన్స్ చేయడం రావాలంతే. ఓకే, సరే, 3 స్టెప్స్ చూసారు కదా. n=1కి షో దట్ లెట్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ n=k అండ్ ప్రూవ్ దట్ n=k+1. ఓకే, సరే. అయితే మనకి ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్లో చూడండి, ఈ సమ్ 2 × 3. ఫస్ట్ టర్మ్ ఏంటి? 2 × 3. సెకండ్ టర్మ్ 3 × 4. థర్డ్ టర్మ్ 4 × 5 ప్లస్ అప్ టు n టర్మ్స్. అంటే ఎంత టర్మ్ ఇవ్వలేదు, ఎంత టర్మ్ అనేది ఇవ్వలేదు. సో ఎంత టర్మ్ మనం కనుక్కోవాలి. ఓకే, n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ అంటే వీటి యొక్క సమ్ అనేది ఎంత వస్తుంది? n × n² + 6n + 11/3. ఓకే, వీటి యొక్క సమ్ ఇది వస్తుంది. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. దీనికి ఫస్ట్ ఎంత టర్మ్ కనుక్కోవాలి. ఎంత టర్మ్ ఉన్నదనుకోండి, n=1కి ఇది ట్రూనో కాదో మనకు తెలుస్తుంది. సరే, ఎంత టర్మ్ ఇవ్వలేదు ఇక్కడ. కొన్ని సమ్స్లో ఎంత టర్మ్ ఇచ్చేస్తాడు, కొన్ని సమ్స్లో ఇవ్వకపోయినా మనం కనుక్కోవాలి. ఇచ్చేస్తే నో ప్రాబ్లం. ఓకే, సరే, ఎంత టర్మ్ ఇవ్వలేదు. ఎంత టర్మ్ ఎలా కనుక్కుంటాం? ఇక్కడ చూడండి, 2 × 3, 3 × 4, 4 × 5. ఇక్కడ ఫస్ట్ సిరీస్ చూడండి, 2, 3, 4 ప్లస్ తర్వాత ఇక్కడ 5 వస్తుంది, 6 వస్తుంది. అంటే ఒక ఆర్డర్లో ఇచ్చాడు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఇచ్చాడు. ఓకే, చూడండి, ఫస్ట్ సిరీస్ మాత్రమే రాస్తున్నాను ఇక్కడ. 2 + 3 అంటే ఫస్ట్ మాత్రమే. 2 × 3లో 2 రాశాను, 3 × 4లో 4 ప్లస్ 4 × 5లో 4 ప్లస్ అప్ టు సో ఆన్. సరే, ఈ సిరీస్ తీసుకున్నాను, 2 + 3 + 4 ప్లస్ అప్ టు సో ఆన్. దీంట్లో ఎంత టర్మ్? ఇది చూడండి జాగ్రత్తగా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. గుర్తుంది కదా అర్థమెటిక్ ప్రోగ్రెషన్? 10th క్లాస్లో నేర్చుకున్నారు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది, ఎందుకంటే కామన్ డిఫరెన్స్ అనేది 1. దీనికి 1 యాడ్ చేస్తే 3 వస్తుంది, దీనికి 1 యాడ్ చేస్తే 4 వస్తుంది, దీనికి 1 యాడ్ చేస్తే 5 వస్తుంది. సో కామన్ డిఫరెన్స్ అనేది 1 ఉంది. సో ఇట్ ఈస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎంత టర్మ్ కనుక్కోవచ్చు కదా. ఫస్ట్ టర్మ్ a = 2. కామన్ డిఫరెన్స్ d a2 - a1 కదా. a2 - a1 it is equal. a2 means 3 minus a1 means 2. It is equal 3 minus 2 is 1.
ఓకే, కామన్ డిఫరెన్స్ వచ్చిన తర్వాత ఎంత టర్మ్ మనకి ఏడీలు తెలిసింది అంటే ఎంత టర్మ్ కనుక్కోవచ్చు. ఏఎన్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి కదా, ఈజ్ ఈక్వల్ ఏ అంటే 2 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే 1. ఇట్ ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 1 ఎన్ మైనస్ 1. ఇట్ ఈజ్ ఈక్వల్ ఎన్ 2 మైనస్ 1 ప్లస్ 2 మైనస్ 1 అంటే ప్లస్ 1 అవుతుంది. ఏఎన్ అంటే ఎన్ ప్లస్ 1. అంటే ఫస్ట్ సిరీస్కి ఎన్ ప్లస్ 1 వచ్చింది. సెకండ్ సిరీస్ కూడా ఏఎన్ కడతాం. సెకండ్ సిరీస్ ఏంటి 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ అప్ టు సో ఆన్. ఇది కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉంది, ఎందుకంటే కామన్ డిఫరెన్స్ 1 అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది కాబట్టి దీనికి కూడా ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ 3, కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్ a2 మీన్స్ 4 మైనస్ 3, a1 అంటే 3 కదా, 4 మైనస్ 3 1. మన కామన్ డిఫరెన్స్ 1 కదా. ఇప్పుడు ఎంత టర్మ్ అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములా గుర్తుంది కదా అందరికీ. సరే, ఏ అంటే 3 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే ఎంత 1 ఈజ్ ఈక్వల్ 3 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 1 ఎన్ మైనస్ 1. ఎన్ ప్లస్ 3 మైనస్ 1 ప్లస్ 2. అంటే సెకండ్ సిరీస్కి ఏమొచ్చింది ఎన్ ప్లస్ 2 వచ్చింది. ఫస్ట్ సిరీస్కి ఎన్ ప్లస్ 1, సెకండ్ సిరీస్కి ఎన్ ప్లస్ 2. దేర్ఫోర్ ద సిరీస్ ఏమవుతుంది 2 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ 5 ప్లస్ లాగ్ అప్ టు ప్లస్ ఎంత టర్మ్ అంటే ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2. ఎంత టర్మ్ ఏమొస్తుంది ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2, ఎందుకంటే ఫస్ట్ సిరీస్లో ప్రతి టర్మ్ కూడా ఫస్ట్ సిరీస్ టర్మ్ ఇంటూ సెకండ్ సిరీస్ టర్మ్ ఆ విధంగా ఇచ్చారు కాబట్టి. ఓకే, సరే, ఇదంతా కూడా మనకి 10th క్లాస్లో ఉండేదే. ద సిరీస్ ఏమవుతుంది 2 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ 5 ప్లస్ అప్ టు ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2. ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ ఎంత టర్మ్ మనం రాస్తున్నాం, మనం కనుక్కున్నాం కదా ఎంత టర్మ్ రాస్తాం n ఇంటూ ఎన్ స్క్వేర్ ప్లస్ 6n ప్లస్ 11/3. ఇప్పుడు చూడండి, మనకు ఫస్ట్ స్టెప్ మ్యాథమెటికల్ ఇండక్షన్స్లో 3 స్టెప్స్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి, n వాల్యూ 1 తీసుకొని ఇట్ ఈస్ ట్రూ అని చూపించాలి. అంటే లెట్ n ఈజ్ ఈక్వల్ 1. n ఈజ్ ఈక్వల్ 1 తీసుకుంటే LHS ఏమవుతుంది, LHS ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ 1, n ప్లేస్లో 1 పెట్టండి, 1 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 2. ఓకే, 1 ప్లస్ 1 ఎంత 2 ఇంటూ 1 ప్లస్ 2 ఈజ్ 3. ఫస్ట్ టర్మ్ వచ్చింది. ఓకే, ఫస్ట్ టర్మ్ వచ్చింది. దీన్ని మల్టిప్లై చేసినా సరే పర్లేదు, నో ప్రాబ్లం. సరే, 2 3 is 6. RHS తీసుకుందాం. RHS ఏమవుతుంది, n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి కదా, అంటే 1 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ 1 ప్లస్ 11/3 ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ సంథింగ్, 1 ఇంటూ ఎనీథింగ్ 1 ఇంటూ ఏ నెంబర్ అయితే తీసుకుంటామో అదే. సో ఈ 1 అనేది వదిలేయవచ్చు, 1 ఇంటూ ఇదంటే ఇదే వస్తుంది. సో ఈ లోపల ఎలా వేసుకోవచ్చు, 1 స్క్వేర్ మీన్స్ 1 ప్లస్ 6 ఇంటూ 1 6 ప్లస్ 11/3. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ ఇవి ప్లస్ చేయండి, 1 ప్లస్ 6 7, 7 ప్లస్ 11 18, 18/3
3 6 క్యాన్సిల్ చేస్తే ఈజ్ ఈక్వల్ 6 ఈజ్ ఈక్వల్ 6. సో ఎల్హెచ్ఎస్ 6 వచ్చింది, ఆర్హెచ్ఎస్ కూడా 6 వచ్చింది. అంటే దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్. సో ఇట్ ఈస్ ట్రూ ఫర్ n is equal to 1. సో మనం n is equal 1కి ఇది ట్రూ అని చూపించాం. ఓకే, n is equal 1కి ఇది ట్రూ అని చూపించాం. సో ఒక స్టెప్ అయిపోయింది. రెండో స్టెప్ ఏం చేయాలి? ఒక స్టెప్ అయిపోయింది కదా, ఇది అరేంజ్ చేసేస్తాం. రెండో స్టెప్ ఏం చేయాలి? n ఈజ్ ఈక్వల్ kకి ఇది ట్రూ అని తీసేసుకోవాలి మనం. లెట్ ఇట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ k. n ఈజ్ ఈక్వల్ kకి ఇది ట్రూ అని తీసుకోవాలి, మనం తీసేసుకోవచ్చు ఇది. సో తీసుకుంటే ఏమవుతుంది? 2 into 3 plus 3 into 4 plus 4 into 5 plus up to plus అంటే n ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేయడమే. k plus 1 into k plus 2 is equal to ఇక్కడ ఏమొస్తుంది? k into k square plus 6k plus 11/3. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది కూడా తీసేసుకున్నాం. సెకండ్ స్టెప్ కూడా మనం తీసేసుకున్నాం. థర్డ్ స్టెప్ ఏంటి? n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1కి ఇది ట్రూ అని ప్రూవ్ చేయాలి. మనం తీసేసుకోకూడదండి, ఇది మనం తీసుకున్నాము. n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1కి ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తాము? లెట్ n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1. n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 తీసుకున్నాము. ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్కి ఈక్వల్ అని చూపించాలి. ఓకే, ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది? 2 into 3 plus 3 into 4 plus 4 into 5 plus up to plus n ప్లేస్లో k ప్లస్ 1 రాయాలి. అంటే n ప్లేస్లో k ప్లస్ 1 రాసాం. n ప్లేస్లో మళ్ళీ ప్లస్ 1 ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా k ప్లస్ 1 రాస్తాము, ప్లస్ 2 ఉంది. k ప్లస్ 1 ప్లస్ 2. ఓకే, ఇది ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్, ఇట్ ఈజ్ ఈక్వల్ 2 into 3 plus 3 into 4 plus 4 into 5 plus up to so on up to ఇది k ప్లస్ 2 అవుతుంది. అలాగే ఇది k ప్లస్ 3 అవుతుంది. ఇది n ఈజ్ ఈక్వల్ k అంటే kth టర్మ్ కదా. n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 అంటే k ప్లస్ 1th టర్మ్. అంటే kth టర్ము k ప్లస్ 1th టర్మ్ అంటే నెక్స్ట్ టర్మే కదా ఇది అంటే దీని యొక్క నెక్స్ట్ టర్మ్ ఇది వస్తుంది. మరి దీని యొక్క ముందు టర్మ్ ఏమవుతుంది? దీని యొక్క ముందు టర్మ్ ఈజ్ ఈక్వల్ 2 into 3 ప్లస్ 3 into 4 ప్లస్ 4 into 5 ప్లస్ అప్ టు దీని యొక్క ముందు టర్మ్ కూడా రాస్తుంది. దీని యొక్క ముందు టర్మ్ ఏమవుతుంది? ఇది అవుతుంది n ప్లస్ 1 into n ప్లస్ 2 ప్లస్ ఈ టర్మ్ k ప్లస్ 2 into k ప్లస్ 3. ఓకే, సో ఇది మనకు సిరీస్. ఇది చూసారా, ఇక్కడ వరకు వచ్చిందా? ఇది kth టర్మ్. ఎక్కడ వరకు? ఇది kth టర్మ్. k ప్లస్ 1th టర్మ్ అంటే k వస్తాయి.
ఇక్కడ కేలు వస్తాయి. ఓకే, ఇది కే ప్లస్ 1 టర్మ్. ఇది అర్థమైంది కదా ఈ స్టెప్. ఎందుకంటే ఇది కేత్ టర్మ్, ఎన్ ఈజ్ ఈక్వల్ కే సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి కేత్ టర్మ్. ఇది nth టర్మ్, ఇది కేత్ టర్మ్. కే ప్లస్ 1 అంటే ఏంటి? దీని యొక్క నెక్స్ట్ టర్మ్ వస్తుంది. దీని యొక్క నెక్స్ట్ టర్మ్ అంటే ఈ టర్మ్ ప్లస్ దీని యొక్క నెక్స్ట్ టర్మ్ ఇది. ఓకే, ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ నుండి ఇలా చూసుకుంటుంటే ఇక్కడ వరకు మనకి ఆల్రెడీ ఉంది. ఏముంది? ఎన్ ఈజ్ ఈక్వల్ కే తీసుకున్నప్పుడు ఇదిగో ఇలా దీని వాల్యూ ఇది వేసుకోవచ్చు. ఓకే, దీని వాల్యూ ఇక్కడ వరకు, దీని వాల్యూ ఇది వేసుకోవచ్చు. వేసుకుంటే ఏమవుతుంది? కే ఇంటూ కే స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11/3. ఓకేనా? తర్వాత ఏముంది పక్కన? ప్లస్ ఇక్కడ వరకు ఆ వాల్యూ వేసుకున్నాము, ప్లస్ ఇది కే ప్లస్ 2 ఇంటూ కే ప్లస్ 3. మనకి ఏం రావాలి అనేది, దీన్ని సింప్లిఫై చేస్తే ఏం రావాలి? లెఫ్ట్ సైడ్ ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 వచ్చింది, రైట్ సైడ్ కూడా ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 రావాలి. మనకి ఆన్సర్ ఏంటి రావాలి అనేది ఇక్కడ రాసుకొని ఉంచుకుందాము. ఏంటి రావాలి? ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 రావాలి కదా, అంటే కే ప్లస్ 1 ఇంటూ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ కే ప్లస్ 1 ప్లస్ 11/3. ఓకే, ఇక్కడ రాసుకొని ఉంచుకున్నాను. ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 ఉంది కదా, కే ప్లస్ 1, ఇక్కడ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఇక్కడ కే ప్లస్ 1, అంతే. ఎన్లు ఉండే ప్లేస్లో కే ప్లస్ 1 అనేది మనకు ఆన్సర్ రావాలి. ఇది అలా వస్తే ఇది కరెక్ట్. ఓకే, అరేంజ్ చేసేస్తున్నాను ఇది. ఇక్కడ చూడండి, ఇది బై 1 ఉన్నట్టు కదా, ఇక్కడ బై 1 ఉన్నట్టు ఏం లేదు అంటే బై 1 అన్నట్టు. ఇక్కడ 3కి 1కి ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది? ఇట్ ఈజ్ ఈక్వల్, ఎల్సిఎం తీసుకుంటే 3 అవుతుంది. ఈ ఎల్సిఎంని 3తో డివైడ్ చేసి న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. ఎల్సిఎం 3తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 1 వస్తుంది. ఓకే, 1 ఇంటూ న్యూమరేటర్, సేమ్ న్యూమరేటర్ వచ్చేస్తుంది. కే ఇంటూ కే స్క్వేర్ ప్లస్ 6k ప్లస్ 11 ప్లస్ మళ్ళీ సేమ్ ఈ ఎల్సిఎంని డినోమినేటర్తో డివైడ్ చేయాలి. అంటే 3ని 1తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 3 వస్తుంది. 3 ఇంటూ న్యూమరేటర్, 3 ఇంటూ ఇదంతా వస్తుంది. 3 ఇంటూ న్యూమరేటర్ కే ప్లస్ 2 ఇంటూ కే ప్లస్ 3. ఓకే, ఇప్పుడు మనం దీని అంతటిని సింప్లిఫై చేస్తూ ఇది రాబట్టాలి. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ మల్టిప్లై చేసేది. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? కే క్యూబ్ ప్లస్ కే ఇంటూ కే స్క్వేర్ అంటే కే క్యూబ్, కే ఇంటూ 6k అంటే 6k స్క్వేర్ ప్లస్ కే ఇంటూ 11k ప్లస్ ఇది 3 ఇంటూ ఇది ఏమవుతుంది? కే స్క్వేర్, కే ఇంటూ కే స్క్వేర్ ప్లస్ 3k, కే ఇంటూ కే స్క్వేర్, కే ఇంటూ 3k ప్లస్ 2 ఇంటూ కే 2k ప్లస్ 2 ఇంటూ 3 6. ఓకే, ఇక్కడ 3k ప్లస్ 2kని మనం 5k అని డైరెక్ట్ రాసుకుంటాము. 5k ప్లస్ 6, 5k ప్లస్ 6
బై 3. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ 3తో మల్టిప్లై చేసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ కే క్యూబ్ ప్లస్ 6k స్క్వేర్ ప్లస్ 11k ప్లస్ 3 ఇంటూ కే స్క్వేర్ 3k స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 5 15k ప్లస్ 3 6 18 బై 3 ఈజ్ ఈక్వల్ కే క్యూబ్లు ఎన్ని ఉన్నాయి? ఇది ఒక్కటే ఉంది, కే క్యూబ్ ప్లస్ కే స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి? 6k స్క్వేర్ ప్లస్ 3k స్క్వేర్ 9k స్క్వేర్ ప్లస్ 11k ప్లస్ 15k 26k ప్లస్ 18. మనకి ఆర్డర్ చూసుకోవాలి, కే క్యూబ్ కే స్క్వేర్ కే కాన్స్టెంట్ టర్మ్స్. మనం ఏం చేసినా ఒక ఆర్డర్లో చూసుకుంటే కన్ఫ్యూజ్ ఉండదు. బై 3 ఇది రావాలి, ఇక్కడ వరకు వచ్చింది, ఇది రావాలి, ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే కే ప్లస్ 1 ఇంటూ సంథింగ్ అన్నట్టు వస్తుంది. అంటే కే ప్లస్ 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవ్వాలి. అవుతుందో లేదో అనేది ఈ రఫ్లో చూద్దాం. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ గురించి మీరు ఆల్రెడీ ఇది కూడా 10th క్లాస్లో నేర్చుకున్నారు, ఫ్యాక్టరైజేషన్ చేయడం. సరే, ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఫ్యాక్టరైజేషన్ చేయడానికి కోఎఫిషియెంట్స్ మాత్రం తీసుకుంటే చాలు. కే క్యూబ్ యొక్క కోఎఫిషియెంట్ 1, కే స్క్వేర్ యొక్క కోఎఫిషియెంట్ 9, కే యొక్క కోఎఫిషియెంట్ 26, కాన్స్టెంట్ 18. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? కే ప్లస్ 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. అంటే కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటే కే ఈజ్ ఈక్వల్ -1. ఓకే, కే ఈజ్ ఈక్వల్ -1 అంటే -1 తోటి చెయ్యాలన్నమాట. 0 పెట్టుకుంటాం, ఇక్కడ స్టార్టింగ్ టర్మ్ 0 పెట్టుకుంటాం. సో 1 + 0 1, 1 ఇంటూ -1 -1, 9 - 1 8, 8 ఇంటూ -1 -8, 26 - 8 18, 18 ఇంటూ -1 -18, 18 - 18 0. ఇక్కడ 0 వస్తే ఇది ఫ్యాక్టర్, లాస్ట్లో 0 రాకపోతే ఇది ఫ్యాక్టర్ కాదు. సో x + 1 అనేది ఒక ఫ్యాక్టర్ వచ్చింది. లాస్ట్ టర్మ్ అనేది రిమైండర్ కదా, 0 వచ్చింది. ఈ టర్మ్స్ ఏమవుతుంది? ఇది కాన్స్టెంట్, కాన్స్టెంట్ తర్వాత కే స్క్వేర్. ఓకే, అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు? కే ప్లస్ 1 అనేది ఒక ఫ్యాక్టర్, కే ప్లస్ 1 ఇంటూ ఏమొచ్చింది ఆన్సర్? ఇది కాన్స్టెంట్ కే స్క్వేర్ కదా, 1 ఇంటూ కే స్క్వేర్ అంటే కే స్క్వేర్ ప్లస్ 8 ఇంటూ కే 8k ప్లస్ 18 బై 3. సో కే ప్లస్ 1 అనేది వచ్చింది. తర్వాత బ్రాకెట్లో ఇదంతా వచ్చింది. దీన్ని ఈ విధంగా రాయగలగాలి. ఆ విధంగా రాయాలంటే ఇట్ ఈజ్ ఈక్వల్ కే ప్లస్ 1 ఏం మార్చనక్కర్లేదు. మనకి అక్కడ కే ప్లస్ 1 వచ్చింది, అలాగే బై 3 కూడా వచ్చింది. ఈ బ్రాకెట్లో దాన్ని ఈ విధంగా మార్చగలిగితే చాలు. ఈ బ్రాకెట్లో ఉండే టర్మ్స్ని ఈ టర్మ్స్గా ఈ విధంగా మార్చితే చాలు. సరే, ఇక్కడ చూడండి కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని ఉంది. అంటే మనకు బ్రాకెట్లో ఏం కావాలి? కే స్క్వేర్ కావాలి. కే స్క్వేర్ ఉంది, కే స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 1 అనేది కావాలి కదా. కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే కే స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 1 కావాలి. సరే, అది వేసేద్దాం. వేసుకొని ప్లస్ అంటే 8kని మనం 2k ఆల్రెడీ రాస్తాం కాబట్టి ప్లస్ 6k అంటే 2k ప్లస్ 6k అనేది 8, 2k ప్లస్ 6k అనేది 8k. ఓకే, ప్లస్ ఇక్కడ 1 ఉంది, 18 రావాలంటే 17 బై
3. ఓకే, ఇక్కడ కే స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 1. ఇక్కడ చూడండి ఇది సరిపోయిందా లేదా చూడండి స్టెప్. కే స్క్వేర్ అంటే కే స్క్వేర్, 2k ప్లస్ 6k 8k, 1 ప్లస్ 17 18. సరిపోయింది, ఈ సమ్ సరిపోయింది. అలాగే ఇక్కడ మనకి కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ కూడా వచ్చింది. ఓకేనా, కే ప్లస్ 1 హోల్ స్క్వేర్, కే స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 1. సో దీని బదులుగా మనం కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇక్కడ కే ప్లస్ 1 వచ్చేసి నువ్వేం మార్చం, ఈ కే ప్లస్ 1 ఏం మార్చం. తర్వాత ఈ మొత్తం ప్లేస్లో కానివ్వండి ఇదంతా దీని వరకు కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాస్తాం. మిగిలింది ప్లస్ 6k ప్లస్ 17 మిగిలింది రాస్తున్నాం బై 3. ఏమేమి వచ్చాయి, కే ప్లస్ 1 వచ్చింది ఇంటూ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ వచ్చింది, ప్లస్ 6 ఇంటూ కే ప్లస్ 1 రావాలి, ప్లస్ 11 రావాలి. అంటే ఈ 2 టర్మ్స్ని ఈ విధంగా రాస్తే చాలు. ఓకే, it is equal to k plus 1 into k plus 1 whole square plus ఇక్కడ చూడండి 6 ఇంటూ k plus 1. 6 ఇంటూ k plus 1 అంటే 6k plus 6 అంతే కదా. 6 ఇంటూ k plus 1 అంటే 6 ఇంటూ k 6k ప్లస్ 6 ఇంటూ 1 6, 6k ప్లస్ 6 అని రాద్దాం. 6k ప్లస్ 6 అంటే 6k బదులుగా 6 ఉంది, ఒక 6 రాసాం కాబట్టి ప్లస్ 11 వస్తుంది. చూడండి సరిపోయిందా, 6k అంటే 6kనే, ఈ 17ని 6 ప్లస్ 11 అని రాసాను అంతే బై 3. 17ని 6 ప్లస్ 11 అని రాసాం అంతే. ఓకే, ఎందుకంటే మనం 6 అనేది కామన్గా తీసుకోవడానికి. ఇక్కడ కామన్గా తీసుకుంటే మనకి ఇది వచ్చేస్తుంది కదా, ప్లస్ 11 అనేది అలా ఉండిపోతుంది. సరే కామన్గా తీసేయి, కే ప్లస్ 1 ఇంటూ కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఈ రెండింటిలో నుంచి 6 కామన్గా తీస్తే 6 ఇంటూ కే ప్లస్ 1 అవుతుంది ప్లస్ 11 బై 3. వచ్చిందా చూడండి. వచ్చింది కదా ఆన్సర్. సో మనకి ఈ సింప్లిఫికేషన్ అనేది జాగ్రత్తగా రావాలి. సింప్లిఫికేషన్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సింప్లిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సింప్లిఫికేషన్స్ ఒకటే దారి, ప్రాక్టీస్. ఓకే, దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఈక్వల్ RHS. RHS ఎలా కావాలో అలాగ వచ్చింది. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో ఇట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1. n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 కూడా ఇది ట్రూ అని ప్రూవ్ చేస్తారు, అయిపోయింది. సో హెన్స్ ప్రూవ్డ్ బై మ్యాథమెటికల్ ఇండక్షన్. ఓకే, ఇది మ్యాథమెటికల్ ఇండక్షన్లో ప్రూవ్ చేయడం. ఓకే, ఇవి చాలా ఈజీగా ఉంటాయి, జస్ట్ ప్రాక్టీస్ చేయాలంతే. ప్రాక్టీస్ చేసుకుంటుంటే చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, ఈ 3 స్టెప్సే ఇక్కడ మనం చేయాల్సిన 3 స్టెప్సే ఉంటాయి. దీంతోపాటు ఎడిషనల్గా ఈ సింప్లిఫికేషన్ అంతే. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇక్కడ చూడండి థర్డ్ సమ్ 1/1 into 3 ప్లస్ 1/3 into 5 ప్లస్ 1/5 into 7 ప్లస్ అప్ టు ప్లస్ 1/2n minus 1 into 2n plus 1 ఈజ్ ఈక్వల్ n/2n plus 1. ఇది సమ్. ఇక్కడ చూడండి ఎంత టర్మ్ ఇచ్చాడు వాడు,
ఈజ్ ఈక్వల్ మనం ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, ఎంత టర్మ్ మనం కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇవ్వకపోతే మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూసుకోండి. సరే, మనకు ఫస్ట్ స్టెప్ ఏంటి? మనకి ఎంత టర్మ్ ఉంది అంటే మనకు ఫస్ట్ స్టెప్ ఏంటి? లెట్ n ఈజ్ ఈక్వల్ 1. n ఈజ్ ఈక్వల్ 1కి 1 తీసుకొని ప్రూవ్ చేయాలి. ఎలా చేస్తాము? n ప్లేస్లో 1 పెడతాం. LHS ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ 1 కదా. n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. -1 మళ్ళీ 2 ఇంటూ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 1/2 1 జ 2 2 minus 1 1 ఇంటూ 2 1 జ 2 ప్లస్ 1 3 2 ప్లస్ 1 3 అంటే 1/1 3 జ 3 వచ్చింది. 1/3 వచ్చింది. అలాగే RHS చూద్దాం. RHS ఏమవుతుంది? n ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయడమే. 1/2 ఇంటూ 1 ప్లస్ 1 ఇక్కడ n ప్లేస్లో 1, ఇక్కడ కూడా n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసాం. ఇట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 1/2 1 జ 2 ప్లస్ 1 3 1/3. దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ RHS. It is true for n is equal 1. It is true for n is equal 1. n is equal 1కి ట్రూ అయిపోయింది. ఇప్పుడు ఏం చూడాలి? ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? n ఈజ్ ఈక్వల్ k అని మనం తీసేసుకోవాలి. n ఈజ్ ఈక్వల్ k అని మనం తీసుకోవాలి. ఇది ప్రూవ్ చేస్తాం కదా, ఇది అరేంజ్ చేసేస్తాం. సెకండ్ కండిషన్ ఏంటి? లెట్ ఇట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ k. n ఈజ్ ఈక్వల్ kకి ట్రూ అని తీసుకుంటాం. ఓకే, తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? 1/1 ఇంటూ 3 ప్లస్ 1/3 ఇంటూ 5 ప్లస్ 1/5 ఇంటూ 7 ప్లస్ అప్ టు ప్లస్ 1/n ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేయాలి. 2k - 1 ఇంటూ 2k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ ఏమొస్తుంది? k/2k ప్లస్ 1. ఓకే, ఇది సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏంటి? ప్రూవ్ దట్ n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1. n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1కి ప్రూవ్ చేయాలి. ఇది ట్రూ అని. సరే, ఇక్కడ లెట్ n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 తీసుకుంటాం. తీసుకొని n ప్లేస్లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఏమవుతుంది? దీని యొక్క నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఎందుకంటే ఇది kth టర్మ్ కదా. k ప్లస్ 1 అంటే ఏంటి? దీని తర్వాత టర్మ్ వస్తుంది. ఓకే, ముందు టర్మ్ అంటే ఇది. అప్పుడు ఏమవుతుంది? LHS ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 1/1 ఇంటూ 3 ప్లస్ 1/3 ఇంటూ 5 ప్లస్ 1/5 ఇంటూ 7 ప్లస్ అప్ టు ప్లస్ ఈ టర్మ్ వస్తుంది. దీని తర్వాత టర్మ్ 1/2k - 1 ఇంటూ 2k ప్లస్ 1 ప్లస్ k ప్లస్ 1 టర్మ్ కదా. అంటే n ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేయాలి. 1/n ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 2 ఇంటూ k ప్లస్ 1 2 ఇంటూ k ప్లస్ 1 -1 అంతే కదా. 2 ఇంటూ n ప్లేస్లో k ప్లస్ 1 -1. ఓకే, ఇంటూ ఇక్కడ 2 ఇంటూ n ప్లేస్లో k ప్లస్ 1 ప్లస్ 1. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ చూడండి
ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా ఇదే టర్మ్ 1/1 × 3 ఇదంతా కూడా చూడండి ఇక్కడ వరకు, దీని బదులుగా ఇది వేసుకోవచ్చు. ఓకే, అంటే k/2k+1 ప్లస్ ఇక్కడ వరకు వేసాను ప్లస్ ఇది 1/, దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది 2 × k, 2k + 2, 2k + 2, ఇది చూడండి 2 × k అంటే 2k + 2 - 1 అంటే 2k + 1, 2k + 1 ఇంటూ ఇదేమవుతుంది 2 × k అంటే 2k + 2 + 1 అంటే 2k + 3 ఇంటూ 2k + 3 అవుతుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. దీన్ని సింప్లిఫై చేస్తూ మనకి ఏంటి రావాలి అనేది ఇక్కడ రఫ్లో వేసుకుందాము. ఏంటి రావాలి, n ప్లేస్లో k+1 రావాలి, అంతే కదా రైట్ సైడ్ కూడా. సరే, అంటే k+1 ఏమవుతుంది చెప్పండి, n ప్లేస్లో k+1 వస్తాయి. n ప్లేస్లో k+1 బై 2 × k+1 + 1, ఇది మనకు కావాల్సింది, మనకు రావాల్సింది అది వచ్చిందంటే సమ్ అయిపోయిందంటే ఈజ్ ఈక్వల్ టు, చూద్దాం రాబడదాము. ఇక్కడ చూడండి 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ 2 టర్మ్స్లో కూడా కామన్గా ఏమున్నాయి, 2k + 1 అంటే 1/2k + 1, 1/2k + 1 కామన్గా ఉన్నాయి. రెండింటిలోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 టర్మ్స్లోని కూడా 1/2k + 1, 1/2k + 1 కామన్గా ఉన్నాయి. ఇప్పుడు కామన్గా తీస్తే 1/2k + 1 అనేది కామన్గా తీస్తామనుకోండి. కామన్గా తీస్తే ఇక్కడ ఏముంటుంది, ఇంకా ఈ టర్మ్లో k ఉంటుంది. చూడండి 1 × k, k/2k + 1 ఈ టర్మ్ అయింది. ప్లస్ 1/2k + 1 కామన్గా తీసాం కాబట్టి ఇంకా 1/2k + 3 అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ /1 అన్నట్టు, /1 ఉంటే ఇక్కడ ఈ రెండింటిని ఎల్సిఎం తీసుకొని చేద్దాము. ఇది అలా ఉంచుదాం. మనకు రావాల్సింది ఇక్కడ వేసుకున్నాం కాబట్టి దాంతో అరేంజ్ చేసేస్తాం. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ 1/2k + 1 ఇంటూ ఇక్కడ 1కి 2k + 3కి ఎల్సిఎం తీసుకోవాలి, అంటే 2k + 3 అవుతుంది. ఈ 2k + 3 ఎల్సిఎంని 1తో డివైడ్ చేయాలి, అంటే 2k + 3నే వస్తుంది. ఇంటూ k అంటే k × 2k + 3. ఓకే, ప్లస్ ఈ 2k + 3ని 2k + 3తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. 1 × 1 1 ఈజ్ ఈక్వల్ 1/2k + 1 ఇంటూ దీన్ని k × 2k² 2k అంటే 2k² మల్టిప్లై చేస్తే 2k² + 3k + 1 బై ఇక్కడ 2k + 3, 2k + 3. చూడండి, మనం ఎప్పుడు దీని వైపు ఉండాలి, దృష్టి ఈ రెండింటి వైపు ఉండాలి. ఓకే, ఇది రాబట్టడానికి ట్రై చేయాలి. ఈజ్ ఈక్వల్ దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 1/2k + 1, ఎందుకంటే న్యూమరేటర్లో ఎంత పెద్దది లేదు, k + 1 ఒకటి ఉంది. సో ఫ్యాక్టరైజేషన్ చేస్తే, ఫ్యాక్టరైజేషన్ చేయడం మీకు తెలుసు కదా, ఇక్కడ రఫ్లో చేస్తాను. 2k² + 3k + 1, 2కి 1, 2 × 1 ఏమవుతుంది 2 అంటే దీన్ని ఏం లేదు, సింపుల్గానే రాసుకోవచ్చు. ప్లస్ దీన్ని 2k + k అని రాసుకుంటాం, +1
ఓకే, 3kని 2k ప్లస్ 3k అని రాసుకుంటాం. దీని నుండి 2k కామ్గా తీస్తామనుకో k ఉంటుంది ప్లస్ ఇక్కడ 1 ఉంటుంది. దీని నుండి కామ్గా లేవు కాబట్టి 1 కామ్గా తీస్తాము అంటే 1 ఇంటూ k ప్లస్ 1. ఇప్పుడు k ప్లస్ 1 కామ్గా తీస్తామంటే రెండింటి నుండి ఏం మిగులుతుంది, 2k ప్లస్ 1 మిగులుతుంది. k ప్లస్ 1 రెండింటిలో ఉంది, కామ్గా తీస్తే 2k ఉంది ప్లస్ 1 ఉంది, అది వేసుకున్నాం. అంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇది వచ్చింది, అంటే k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 బై 2k ప్లస్ 3. ఓకే, ఇక్కడ చూడండి ఇది 2k ప్లస్ 1, న్యూమరేటర్లో కూడా 2k ప్లస్ 1 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే ఏముంటాయి, 1 ఇంటూ k ప్లస్ 1 k ప్లస్ 1 బై డినామినేటర్లు ఏముంటాయి 2k ప్లస్ 3. ఇలా వచ్చింది. సో న్యూమరేటర్ అది వచ్చేసింది. ఇప్పుడు డినామినేటర్ది ఈ విధంగా రాయాలి. ఈ విధంగా రాయాలంటే 2 అనేది కామన్గా తీసామంటే 2k ఉంది ప్లస్ 2 ఉండాలి. ఓకే, అంటే k ప్లస్ 1 బై 2k. దీని 3ని 2 ప్లస్ 1 అని రాయొచ్చు కదా, ఎందుకంటే 2 కామ్గా తీయడానికి. ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 బై ఈ రెండింటిని 2 కామ్గా తీస్తే 2 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 1 మిగిలిపోతుంది. వచ్చిందా? ఓకే, మనకు కావాల్సింది వచ్చింది. అంటే ఎంత టర్మ్ కానీ ఇచ్చాడంటే ఎంత టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎంత టర్మ్ ఇవ్వకపోతే కనుక మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సరే, దేర్ఫోర్ ఇట్ ఈజ్ RHS, ఇట్ ఈజ్ ఈక్వల్ RHS. ఇక్కడ నుండి వర్కింగ్ రాసుకోవాలి. ఇట్ ఈస్ ట్రూ ఫర్ n is equal k plus 1, hence proved by mathematical induction. Okay.